ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గర్ల్స్ డైరీ వ్లాగ్స్. నేనైతే మీకు ఈరోజు ఒక మదర్ అండ్ డాటర్ కాంబో సెట్ని అయితే చూపించబోతున్నాను. ఒక ఫుల్ శారీ తీసుకుని ఆ శారీతో మదర్ అండ్ డాటర్ కాంబో సెట్ ఎలా స్టిచ్ చేయాలి అనడానికి ఇది ఒక ఐడియా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియోని అయితే స్కిప్ చేయకండి. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డాటర్కి సంబంధించిన సెట్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చిన్న పిల్లకి 1.5 year బేబీ, 2 years బేబీకి అయితే లంగా అనమాట. లంగా జాకెట్ అయితే స్టిచ్ చేయమన్నారు. సో దానికోసం నేను పైన వచ్చేసి బేబీకి బాడీ పార్ట్ అయితే కాటన్తో ఇచ్చేసాను. అండ్ కింద లంగాకి వచ్చేసి శారీ అండ్ దానికి లోపల కూడా బ్లాక్ కలర్ లైనింగ్ అయితే ఇవ్వటం జరిగింది. ఫుల్ గేరా కూడా ఉందండి, చాలా గేరా ఇచ్చాను బేబీకి చక్కగా బుట్టలాగా అనిపించాలనేసి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్. అంటే ఈ శారీని వచ్చి వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. మనది జస్ట్ స్టిచ్చింగ్ వర్కేనండి. లోపల వచ్చేసి నేను పిల్లకి అది ఇరిటేటింగ్ అనిపించుకోకుండా ఉండటం కోసం అని చెప్పేసి బ్లాక్ కలర్ అయితే ఇవ్వటం జరిగింది. అండ్ చాలా బాగుంది. అండ్ అంతేకాదు ఇది ఒక 10 years బేబీ దాకా కూడా తను యూస్ చేసుకునేలాగా. చూసారు కదా నా చెయ్యి అంత, అంటే ఎలా చెప్పాలి, నా ఫింగర్ కంటే కూడా కొద్దిగా తగ్గింది. కానీ నేనైతే అటు ఇటు కలిపి టోటల్ 8 inches అయితే ఎక్కువ లెంగ్తీనే పెట్టాను. టోటల్ ఇటు ఒక 4 inches అండ్ ఆపోజిట్లో ఒక 4 inches. అది కనిపించకుండా నేను బోర్డర్ దగ్గర అయితే స్టిచ్ లోపల చేసేస్తాను అనమాట. సో ఎవరికి కూడా దీన్ని సీని అంటారు కదా, ఈ సీని వేసాము అని అయితే ఎవరికి కూడా తెలీదు, బికాజ్ నేనైతే లోపల ఇచ్చాను కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి బేబీది బ్లౌజ్ పార్ట్ అనమాట. బేబీ బ్లౌజ్కి కింద పెప్లం బ్లౌజ్ అయితే వాళ్ళు స్టిచ్ చేయమన్నారు. బట్ వాళ్ళు ఇచ్చిన క్లాత్లో పెప్లం బ్లౌజ్ స్టిచ్ అయితే చేశాను. కాకపోతే నా ఒపీనియన్ ప్రకారం కింద ఇంకొద్దిగా ఉంటే బాగుండు అనిపించింది. అండ్ బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టాను. టోటల్ స్టిచ్చింగ్ అనేది మీకు నచ్చినట్లే చేసేయండి, కానీ పెప్లం అయితే కావాలి అన్నారు. సో అందుకనేసి నేను వచ్చిన బోర్డర్తో అయితే ఆ బుట్ట పెట్టాను. అండ్ చూసారు కదా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళు పార్ట్తో అయితే నేను బ్లౌజ్ స్టిచ్ చేశాను. అండ్ నెక్కి అండ్ హిప్ దగ్గర వచ్చేసి చిన్న లేస్ అయితే యాడ్ చేశాను. ఈ లేస్కి వేయడం వల్లనే ఆ బ్లౌజ్కి అయితే చాలా లుక్ అయితే మారిపోయిందనమాట. సో ఎవరైనా సరే ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది శారీని తీసుకుని. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా హుక్స్ ఇచ్చాను, చాలా బాగుంది. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నెక్కి లేస్ అయితే యాడ్ చేశాను. అండ్ లోపల కూడా లైనింగ్ అయితే ఆఖరికి కింద ఉన్న పెప్లంకి కూడా నేను లోపల లైనింగ్ అయితే ఇచ్చేసాను. వై, బికాస్ బేబీకి ఇరిటేటింగ్ అనిపించకూడదు. బేబీస్ ఎప్పుడు కూడా చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి వాళ్ళకి ఇరిటేటింగ్ అనిపిస్తే వాళ్ళు ఎక్కువసేపు ఉంచుకోరు కాబట్టి అలా చేశాను. అండ్ చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది. పెప్లం బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి లంగా అండ్ అది వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఇప్పుడు ఈ రెండు పేరప్ చేస్తే ఎలా ఉంటుందో చూసేద్దాం. సో చూసారు కదండి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే పింక్ కలర్ కంటే కూడా కింద వాళ్ళు పర్పుల్ కలర్ అయితే అంచు బోర్డర్ ఇచ్చారు. కానీ పింక్ కలర్ పర్పుల్ కలర్ ఇవ్వకుండా పింక్ కలర్ అయితే ఇవ్వడం నాకైతే నచ్చలేదు. బట్ ఓకే, స్టిచ్చెస్ నాకు మాత్రం లుక్ అయితే బాగుంది. ఇది వచ్చేసి మదర్కి లంగా అనమాట. మదర్ లంగా వచ్చేసి 38 inchesతో స్టిచ్ చేసుకున్నారు. 34 inches అయితే నడుము వచ్చింది. అండ్ దీనికి కూడా చాలా అంటే చాలా మిగిలిన శారీ పార్ట్ మొత్తం కూడా మదర్కి నేను లంగా కింద అయితే స్టిచ్ చేసేసాను. దీని లోపల కూడా బ్లాక్ కలర్ అయితే లైనింగ్ వేసాను. అండ్ వీటికి టజల్స్ పెట్టానండి. లెహెంగాకి టజల్స్ కూడా మంచి బోర్డర్ అయితే డిజైన్తో చేయడం అయితే జరిగింది. అండ్ హిప్ దగ్గర వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది కదా శారీకి, ఆ చిన్న బోర్డర్ ఇచ్చాను. ఇవి వచ్చేసి టజల్స్ అండి. కింద 3 వచ్చేసి సమోసా షేపు పెట్టాను. పైన వచ్చేసి ఒక షేప్ ఇచ్చేసాను. చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చేసి నేను సీని పోయడానికి అంత ఏమీ లేదు, బికాస్ తను ఆల్రెడీ హైట్ ఉండడం వలన నేను సీని అయితే ఏమీ పోయలేను అని చెప్పాను. ఓకే, సీని అవసరం లేదు, మేము పెద్దవాళ్ళమే కదా అని అనటం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. వాళ్ళు చెప్పారు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కావాలి మాకు, ప్రిన్స్ కట్ ఉండాలి, నీట్గా ఉండాలి, ఫినిషింగ్ బాగుండాలి. అండ్ హ్యాండ్స్ కూడా మాకు ఎల్బో హ్యాండ్స్ కావాలి, రాసి బుట్ట కావాలి. మొత్తం వాళ్ళ రిక్వైర్మెంట్స్తోనే నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. చూసారు కదా రాసి బుట్ట పెట్టాను. బట్ బుట్ట కావాలి కానీ హెవీ వద్దు అన్నారు, అందుకని స్మాల్ బుట్ట అయితే పెట్టాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను. బ్యాక్ హుక్స్ కావాలని కూడా చెప్పారండి కస్టమర్. సో దట్స్ వై మనం బ్యాక్ హుక్స్ ఇచ్చాము. అండ్ బ్యాక్ అయితే ఈ షేప్ ఇచ్చాను. ఈ షేప్ వాళ్ళైతే ఏం చెప్పలేదు, బట్ నేనే ఇచ్చాను అనమాట. మొత్తం టోటల్గా
బేబీకి వేసిన లేస్నే మదర్కి కూడా నేను లేస్ అయితే యాడ్ చేశాను. దీనికి కూడా లోపల లైనింగ్ కూడా మనమే వేసామన్నమాట. సో అండ్ దీనికి థ్రెడ్స్ పెట్టాను. ఆ థ్రెడ్స్కి కూడా కింద లట్కన్స్ అయితే పెట్టాను. చూసారు కదా, ఒక సమోసా షేప్ ఇచ్చాను, దానికి పైన ఒక ఫ్లవర్ షేప్ ఇచ్చాను, దానికి పైన ఇంకొక ఫ్లవర్ షేప్ ఇచ్చాను. సో చాలా అంటే చాలా బాగా ఇచ్చాను. అండ్ బ్లౌజ్ పార్ట్లో చిన్న బోర్డర్ వచ్చింది కదా, ఆ చిన్న బోర్డర్ని బ్యాక్ సైడ్ వచ్చేలాగా పెట్టాను. పెద్ద బోర్డర్తో అయితే హ్యాండ్స్ పెట్టాను. అసలు క్లాత్ అయితే ఏం మిగలలేదని చాలా అంటే ఆ చీరలో 80 సెంటీమీటర్స్ వరకే ఇచ్చారనమాట. అండ్ కానీ అడ్జస్ట్ అయితే చేసి ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా వచ్చింది. కస్టమర్స్ అయితే ఈ మంత్ 17th వేసుకున్నాక పిక్ అయితే పెడతామన్నారు. రిఫరెన్స్ పిక్ పెట్టాక మీకోసం అయితే నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. ఇది వచ్చేసి టోటల్ మదర్ కాంబో సెట్ అండి. మదర్ అండ్ డాటర్ కాంబో సెట్స్ మీలో ఎవరికైనా ఇంకా కావాలనుకున్నా కూడా పైన ఉంది కదా 8184889937 అనే మొబైల్ నెంబర్కి మీకు ఏదైతే కావాలో అది పెట్టొచ్చు. అండ్ మీరు పిక్ పెట్టి ఆ పిక్లో ఉన్నట్లు స్టిచ్ ఏమన్నా కూడా చేస్తాము. మీకు ఎలా మోడల్ కావాలన్నా అసలు మీకు ఎలా కావాలన్నా కూడా మీరు రిక్వైర్మెంట్స్ చెప్తే మేమైతే స్టిచ్ చేసి మీకు ఆన్లైన్లో అయితే మీ ఇంటికి డెలివరీ చేస్తామండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్